హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు సర్వపిండి మనం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సర్వపిండిలో మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 5-6 మిర్చి, కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఫ్రెండ్స్, ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే దీంట్లో మిర్చి క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం స్పైసీ వస్తుంది. చూడండి, ఇలా మొత్తం మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి, అలాగే మనం పట్టి పెట్టుకున్న మిర్చి పేస్టును దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం, శనగపప్పు, అలాగే కొద్దిగా నువ్వులు అనేది ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఫ్రెండ్. కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా కలుపుకుందాము. పిండిలో కొద్దిగా కారం కూడా మిక్స్ చేసుకుంటాను నేను. వీటన్నిటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో వాటర్ తీసుకొని మనం కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని కలపాలి ఫ్రెండ్స్. పిండి మరీ మెత్తగా కాకుండా వాటర్ కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు గిన్నెకు పిండి పెట్టుకుంటాం కాబట్టి జారిపోకుండా ఉంటుంది. కాబట్టి చూసుకోండి, ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది మొత్తం గిన్నెకు అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం టోటల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో మొత్తం గిన్నెకి మొత్తం పెట్టుకోవాలి. పిండి అనేది మందం లేకుండా కొంచెం పల్చగా మనం మొత్తం గిన్నెకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం మంచిగా ఉడుకుతూ ఉంటుంది పిండి. కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకుంటున్నా, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా మనం ఇలా పోసుకొని మొత్తం ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పిండి పెట్టుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెని మనం తిప్పుకుంటూ పిండి అనేది అన్ని వైపులా కాలేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. పిండి అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి సర్వపిండి రెడీ. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.